హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారండి. అలాగే మేనిఫెస్టోకి సంబంధించి కూడా మనకు ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి 45 నుంచి 60 సంవత్సరాలు కలిగిన మహిళలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 4 విడతల్లో 75,000 రూపాయల చొప్పున 18,000 రూపాయలు డబ్బులైతే జమ చేస్తున్నారండి. సో ఈ 18,750 రూపాయలు 4వ విడతగా మనకు ఎన్నికల కోడ్ కంటే ముందుగానే విడుదల చేయడం జరిగిందండి. సో ఎన్నికల కోడ్ తర్వాత ఏ కొత్త పథకాలు అమలు చేయకూడదు కాబట్టి ఇది ముందుగానే విడుదల చేశారు. అయితే చాలామంది మహిళలకు డబ్బులు జమ అయ్యాయి అని చెబుతున్నారు. చాలామంది డబ్బులు జమ కాలేదని కంగారు పడుతున్నారు. సో మనం గమనించినట్లయితే ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఏ అయితే చేయూత డబ్బులు ఉన్నాయో అవన్నీ మీ ఖాతాల్లో జమ అవుతాయని మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు. సో మనం గమనించినట్లయితే మనం సచివాలయంలో కనుక్కున్నట్లయితే మనకు వాళ్ళైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన 4వ విడత డబ్బులను మనకు గత నెలలో చూసుకుంటే 30వ తారీఖు నుంచి మే 5వ తారీఖు వరకు పంపిణీ చేస్తామని మనకు తెలియజేశారు. దీనితో పాటుగా ఎవరైతే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అంటే వైశ్య, రెడ్డి, కాపు, కమ్మ, బలిజ, ముస్లిమ్స్ ఈ కులాలకు చెందినటువంటి అగ్రవర్ణ పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి 45,000 రూపాయలు జమ చేస్తారు కదా. అయితే వీరికి కూడా 3వ విడత డబ్బులను 2 పథకాలకు సంబంధించి ఒకే తేదీల్లో జమ చేస్తామని మన యొక్క ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. అయితే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన 2 డబ్బులు అనేది ఈ 5వ తారీఖు లోపల కనుక పడకపోతే మనకు ఎలక్షన్స్ లోపు ఈ డబ్బులు అయితే ఖాతాల్లో మహిళలకు జమ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా మనకు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగింది. ఎవరైతే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన అర్హత కలిగిన మహిళలు ఉంటారో వారికి ప్రస్తుతానికి 4 విడతలో 75,000 రూపాయలు వేస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే కనుక మనకు మరో 50,000 రూపాయలు పెంచి 1,50,000 రూపాయలు మహిళల ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ప్రస్తుతం 45,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. అయితే వచ్చే 5 ఏళ్లలో అయితే మనకు 1,05,000 రూపాయలు పెంచబోతున్నట్లుగా మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అయితే విడుదల చేయడం జరిగింది. అయితే మనం గమనించినట్లయితే మొత్తంగా మనకు ఈ 2 పథకాలకు సంబంధించి భారీ మొత్తంలో అయితే డబ్బులు పెంచడం జరిగింది. అయితే ఎప్పుడు పెంచుతారు అంటే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.